అన్న అందరికీ నమస్తే. మనము సియోల్ జెనెటిక్స్ కంపెనీ నుంచి వచ్చినాము. అయితే ఇక్కడ మన నిర్మల్ డిస్టిక్ కాల్వతండ రామ్ సింగ్ గారు, అదే చిట్టెల గ్రామానికి చెందినటువంటి నవీన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ ఇరువురు రైతులు వచ్చేసి మన సియోల్ జెనెటిక్ జవారీ 99 అనే జొన్నను వేయడం జరిగింది. అయితే ఆల్రెడీ మనకు రామ్ సింగ్ గారు తన 3 ఎకరాలలో కటింగ్ చేసిర్రు. మన నవీన్ రెడ్డి గారు కొంచెం కటింగ్ చేసి కొంచెం ఉన్నది. అయితే వారి మాటల్లోనే మనకు వాళ్ళ ఎంతకు దిగుబడి వచ్చింది అన్నది తెలుసుకుందాం. అమర్ సింగ్ గారు, మీకు ఎట్లా అనిపించింది? మీ పేరు అమర్ సింగ్? రామ్ సింగ్. ఓకే, రామ్ సింగ్ గారు, మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. నేను 6 ఎకరాలు జొన్న వేసిన, అయితే మూడు ఎకరాలు జువారీ 99 వేసిన, ఇంకో 3 ఎకరాలు వేరే హైటెక్ తర్వాత వేరే వేసిన. కానీ దానికన్నా ఇది కొంచెం బాగానే ఉన్నది. దీని ఇత్తు కూడా మొదట్లో చిన్నగా ఉన్నది ఏంటి ఇత్తనం అన్నారు, తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత పెద్దగా ఉన్నది, ఆల్రెడీ వైట్గా ఉన్నది. ఈల్డింగ్ కూడా 25 పైనే ఉంటుంది. 3 ఎకరాలు వేసినా కాబట్టి రెండింటికి తేడా చూసుకున్నా కూడా చాలా బాగుంది. 25 క్వింటాలు మీరు అనుకుంటారు? 25 ఈజీగా వస్తుంది, ఈజీగా పైన ఇంకా పెరగాలి. అంటే మీకు 25 క్వింటాలు వస్తుంది. అంటే కంకి సైజ్ పెద్దగా ఉండే కదా? పెద్దగా ఉండే. గింజ కూడా పెద్దగా ఉన్నది. గింజ పెద్దగా ఉన్నది. మీకు 100% అయితే 25 క్వింటాలు వచ్చే ఓపు ఉన్నది. వచ్చినట్టే వస్తుందని నేను చెప్తున్నాను. ఆల్రెడీ 150 క్వింటాలు జొన్న ఉన్నది. ఓకే ఓకే. రెండింటికి వేరియేషన్ చూసుకుంటే ఇదేం తగ్గపోటే ఉన్నది. అన్ని వెరైటీలో మీకు కాంపిటేటర్గా ఇవ్వచ్చు నమ్మకంగా రైతు వేయచ్చు. ఓకే. నవీన్ రెడ్డి మీరు ఎన్ని ప్యాకెట్లు వేసారు? ఒకటే ప్యాకెట్ వేసిన. బాగుందా? ఒకటే ప్యాకెట్ వేసారు మీరు? బాగుంది ఇప్పటికి. అంటే మీకు అంటే నెక్స్ట్ ఇయర్ అంటే దీంట్లో మంచిగా ఉంది. ఈసారి మా సెకండ్ సారి కూడా వేయాలని. అంటే మీకు అందులో కూడా కంకి సైజు కానీ గింజలు ఇట్లా ఉంది. మీరు అంతకుముందు వాడిన రకాలకు ఇప్పుడున్న రకాలకు మంచిగా ఉంది. ఈసారి మంచిగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు వైట్. ఇంకా ఇది కట్ చేసేది ఉన్నది, కొంచెం కట్ చేసేది ఉన్నది. సగం కాలే వైట్ మొత్తానికి ఎండింది. కట్ చేసేది ఒకటే ఉన్నది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ.